హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం కన్యాకుమారి తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఫిలిం. ఇందులో లీడ్ రోల్స్ లాక్ చేసింది గీత్ సైని అండ్ శ్రీచరణ్ రాచకొండ గారు. అండ్ ఈ మూవీ ఆగస్ట్ 27కి థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 2 hours 3 minutes రన్ టైంతో అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహా రెండిట్లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక చూసాక నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. ఫస్ట్ హాఫ్ కొన్ని లవ్ సీన్స్తో బాగానే వెళ్ళింది, బట్ సెకండ్ హాఫే చాలా వరకు డ్రాగ్ చేశారు అనిపించింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో చూద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరోయిన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటుంది అండ్ హీరో వచ్చేసి ఫార్మింగ్ చేయాలి అనుకుంటాడు. సో వీళ్ళిద్దరు లవ్లో పడ్డాక ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, మూవీలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. లైక్ ఇండిపెండెంట్గా ఉండాలి అనే పాయింట్ని బాగా చూపించారు. హీరోయిన్ మధ్యలో వచ్చే కొన్ని ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఫార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా బాగానే డీల్ చేశారు. ఫైనల్లీ సినిమాటోగ్రఫీ డీసెంట్ అనిపించింది. మైనస్ పాయింట్స్, నాకైతే స్టోరీ చాలా రొటీన్గా అనిపించింది. దానికి తోడు ఎగ్జిక్యూషన్ కూడా ఏదో జస్ట్ పర్లేదన్నట్టుగా ఉంటుంది. హీరో జాబ్ చేయడం, వెంటనే మేనేజర్ అవడం లాంటివి సినిమాటిక్ లిబర్టీలా అనిపించాయి. అండ్ క్లైమాక్స్ కూడా ఈజీగా గెస్ చేసేలానే ఉంటుంది. ఫైనల్లీ సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ కొందరిది బాగుంది, కొందరిది పర్లేదు అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం గైస్. లవ్ స్టోరీ మూవీస్ ఇష్టపడే వాళ్ళు మేబీ కనెక్ట్ అవ్వచ్చు, బట్ రెస్ట్ ఆఫ్ పీపుల్కి మాత్రం చాలా వరకు రొటీన్ అండ్ బోరింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఆన్ బోత్ ఆహా అండ్ అమెజాన్ ప్రైమ్. సో ఇది గైస్ కన్యాకుమారి తెలుగు మూవీ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.